తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయనకు భారతరత్న పురస్కారం వచ్చే వరకు తమ పోరాటం ప్రయత్నం ఆగదు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మ్యూజియం చంద్రబాబు సందర్శించారు. ఎన్టీఆర్ చరిత్రను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అయితే సమాజం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ పెట్టి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం, రెండో పక్కన పేద పిల్లలకి చదువు చెప్పించడం కోసం స్కూల్స్ ద్వారా పెద్ద ఎత్తున ఆదుకోవడం, ఇంకొక పక్కన త్రాగునీరు కుప్పం నియోజకవర్గంలో అయితే ఒక వినూత్నమైన పద్ధతిలో డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మినరల్ వాటర్ని అవి ఉపయోగించుకుని స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల కోసం స్వయం ఉపాధి కోసం కూడా పనిచేస్తున్నారు. ఎక్కడ కరువు వచ్చినా, ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా అక్కడికి వెళ్తున్నారు. ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడికి వెళ్తున్నారు. ఎవరైతే చాలామంది సాహిత్యాన్ని ప్రమోట్ చేసే వ్యక్తులతో సంస్థలతో పెట్టి పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. ఈరోజు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్టీఆర్ని భావితరాలు గుర్తుపెట్టుకునే విధంగా, తెలుగువారు ఎప్పటికి కూడా మనసుల్లో పెట్టుకునే విధంగా ఇంకా ప్రయత్నం కొనసాగుతుంది. తప్పకుండా ఎన్టీఆర్కి భారతరత్న వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు, ఈ ప్రయత్నం ఆగదు. అంతకుముందు గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు చంద్రబాబు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన నరసింహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో సమావేశమైన బాబు పలు అంశాలపై చర్చించారు. ఏపీలోని తాజా పరిస్థితులను గవర్నర్కు వివరించారు.